500 సంవత్సరాల క్రితం నాటి ఓడ ఎడారిలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. అందులో అపారమైన బంగారం, వెండితో పాటు పెద్ద మొత్తంలో ఖజానా దొరికింది. 2008లో ఆఫ్రికా దేశం నమీబియాలో నబీబ్ ఎడారిలో వజ్రాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల పురాతన బోమ్ జీసస్ అనే నౌకను కనుగొన్నారు. అందులో దాదాపు 2000 బంగారు నాణేలు, వెండి నాణేలు, 100 కిలోగ్రాముల రాగి కడ్డీలు, ఇతర జంతువుల దంతాలు లభించాయి. దీంతో దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా అది వాణిజ్య నౌకగా గుర్తించారు. అయితే ఆ నౌక 1533 సంవత్సరంలో ఆఫ్రికా నుంచి భారత్కు వాణిజ్యానికి వెళుతోందని తెలిపారు. ఆ సమయంలో నమీబియా తీరాన్ని తీవ్ర మంచు తుఫాను తాకడంతో ఓడరాళ్లను ఢీకొట్టి మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణించిన వారి అవశేషాలు ఎక్కడా లభ్యం కాలేదు. సో ఈ విషయం వారికి ఇప్పటికీ రహస్యంగానే ఉంది.